ఈరోజు రాష్ట్రంలో అతివృష్టి అనావృష్టి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి గోడ దెబ్బ చెంప దెబ్బ తగిలి చాలా నష్టాల్లో కూరుకుపోయారు. ఇప్పటికే వాతావరణం అనుకూలించక తుఫాన్ల వల్ల ఈ సంవత్సరం సీజన్ మొదలుకొని ఇప్పటి వరకు కూడా దాదాపు ఒక 7-8 సార్లు తుఫానులు రావడం వల్ల, వరదలు రావడం వల్ల పండించిన పంటలన్నీ కూడా సర్వనాశనం అయిపోయాయి. ఆ పంటలు నాశనం అయిపోయింది. దాంతో సరికదా గిట్టుబాటు ధర లేక రైతులు మరింత ఆవేదనకు గురవుతూ ఉన్నారు. ఈ సందర్భంలో కూడా ప్రభుత్వం గతంలో ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీల ప్రకారంగా రైతు పెట్టుబడి సాయంకైనా సాయం చేద్దామన్నటువంటి ఆలోచనని ప్రభుత్వం పునరాలోచన చేయట్లే. కారణం ఏంటి? ఏదో మేము మాట ఇచ్చాం, మేము అధికారంలోకి వచ్చాం కదా, మాకు ఇంకేం ఇబ్బంది లేదు కదా అని చెప్పేసుకొని వ్యవహరిస్తూ ఉంది. ఇది మంచి పద్ధతి కూడా కాదు. ఇప్పటికే కూరగాయలు పండించిన రైతు, మరి అనేకమైనటువంటి వరి పండించిన రైతులు, సన్నకారు రైతు, చిన్నకారు రైతు, కౌలు రైతులు, అనేకమైనటువంటి రైతులందరూ కూడాను పంటలకి చేతికి అందికి రాక అందికొచ్చే టైంకే తుఫానుల వల్ల పూర్తిగా సర్వనాశనం అయ్యే పంటలు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వారికి అవసరమైనటువంటి ఆర్థిక సహకారం అందివ్వాలి. దాదాపు ఇప్పటి వరకు ప్రతి కూరగాయల రైతు కూడా ఏ పంటలు పండించినా 50-60 వేలకు తక్కువ లేకుండా పెట్టుబడి పెట్టి ఈరోజు పంట చేతికి వచ్చేసరికి తుఫాను వల్ల పూర్తిగా సర్వనాశనం అయ్యేవి. వారు ఈరోజు లబోదిబ్బం అంటూ చాలా వేదంతో పరిచయంగా ఉన్నారు. అంతెందుకు, నిన్న కాక మొన్న పుష్ప సినిమా అది రిలీజ్ అయితే టిక్కెట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి తీసుకుని ఉన్నారు. మరి అదే రైతు పంటలు పండించి ఆ పంటను మేము మా గిట్టుబాటు ధరకి మేము అమ్ముతామని చెప్పేసి ఆ రైతు రేటు పెంచుకొని ఒక 50 రూపాయలు రేటు పెంచుకొని అమ్మితే అమ్మడానికి వీల్లేదని చెప్పేసి ప్రభుత్వం నిర్బంధాలు చేస్తూ ఉంటుంది. ఇది ఎక్కడ న్యాయం? సినిమా యాక్టర్లకు ఒక న్యాయము, రైతు కష్టపడి పండించి ప్రతి పౌరుడికి జీవనాధారం అయినటువంటి ఆహారాన్ని అందించిన రైతుకి ఇన్ని కష్టాలా? ఇదా ప్రభుత్వ విధానం? ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతుకి ఇస్తామన్నటువంటి పెట్టుబడి సాయంతో పాటు ఇప్పుడు ఏదైతే ఈ తుఫాన్ల వల్ల అతివృష్టి అనావృష్టి వల్ల నష్టపోయిన ప్రతి రైతుకి ఎకరాకు ఒక 50,000 రూపాయలు తక్కువ లేకుండా ప్రభుత్వం సహకారం అందివ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది ఎంతసేపు చేస్తాను అంటే అది